దేవునికి మహిమ కలుగునుగాక. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో ఆరాధనకు విచ్చేసిన మీ అందరికీ కూడాను నా హృదయపూర్వకమైన వందనాలు, శుభాలు మీకు చెల్లిస్తూ ఉన్నాను. మన దేవుని గురించిన విషయాలు మనకు స్పష్టంగా తెలిసి ఉండాలి. మన దేవుని గురించి సరిగా మనము తెలుసుకోకపోతే, ఆయన గురించిన అవగాహన సవివరంగా మనం తెలుసుకోకపోతే ఎవరికీ మనం ఉపయోగపడం. దేవుని గురించిన విషయాలు క్షుణ్ణంగా మనం నేర్చుకున్నప్పుడు ఆ దేవుని గురించి ఇతరులకు మనం చెప్పగలుగుతాం, చూపగలుగుతాం. మనమే దేవుని కొరకు సాక్షులుగా జీవించగలుగుతాం. ప్రియులారా, ఒక చక్కని వాక్యాన్ని మనం చదువుకుందాం. ద్వితీయోపదేశ కాండం 4వ అధ్యాయం 7వ వాక్యం. ఎలాగనగా, మనము ఆయనకు మొర్ర పెట్టినప్పుడల్లా మన దేవుడైన యెహోవా మనకు సమీపముగా ఉన్నట్టు మరి ఏ గొప్ప జనమునకు ఏ దేవుడు సమీపంగా ఉన్నాడు? మనము ఆరాధించుచున్న దేవుడు ఎవరో తెలుసా? మన సమీపములో ఉండేవాడు, మన సరిహద్దులలో ఉండేవాడు, మన పరిధిలో ఉండేవాడు. ఆ దేవుని గురించిన విషయం ఈరోజు ఇంకా క్షుణ్ణంగా మనం తెలుసుకుందాం. ఆయన సమీపంగా ఎందుకు ఉన్నాడో మనం తెలుసుకోకపోతే చాలా నష్టపోతాం. మనుషులు మన దగ్గరకు వచ్చినట్టు వస్తారు, కానీ ఆపద కాలాల్లో, ఇబ్బందిలో, శ్రమలో, కష్టాల్లో మన దగ్గర నుండి తొలగిపోతారు. కానీ ఆయన మనకు సమీపంగా ఎందుకు ఉన్నాడు అంటే, నీ కష్టాలలో, నీ ఆపదలలో, నీ బాధలలో సహాయం చేయడానికి నీ సమీపంలో ఉన్నాడు. ప్రియులారా, యెషయా గ్రంథం 55వ అధ్యాయం 6వ వాక్యాన్ని మనం చదువుతున్నప్పుడు, యెహోవా దొరకలమందు ఆయనను వెదకుడి, ఆయన సమీపంగా ఉండగా ఆయనను వేడుకొనుడి. ఎందుకు ఆయన మనకు సమీపంగా ఉన్నాడు అంటే, మనము ఆపదల్లో ఉన్నప్పుడు, కష్టాల్లో ఉన్నప్పుడు ఆయన్ని వేడుకుంటే మన ఇబ్బందుల్లో, మన అనారోగ్యాల్లో, మన వేదనల్లో, మన శోధనల్లో మనం ఆయనను వేడుకుంటే ఆయన సహకారిగా, ఉపకారిగా మనకు సహాయం చేస్తాడు. 145వ కీర్తన 18వ వాక్యంలో, తనకు నిజముగా మొరపెట్టు వారికి యెహోవా సమీపంగా ఉన్నాడు. ఎందుకు ఆయన సమీపంగా ఉన్నాడంటే, మనం ప్రార్థించినప్పుడల్లా మనకు సమీపంగా ఉండి మన స్థితిగతులను సరిచేయడానికి, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు పరామర్శించడానికి, వ్యాధిలో ఉన్నప్పుడు స్వస్థతపరచడానికి, ఆదరణ కోల్పోయినప్పుడు, నెమ్మది కోల్పోయినప్పుడు సమాధానం ఇవ్వడానికి. అందుకోసమే తనకు నిజముగా మొరపెట్టు వారికి ఆయన సమీపముగా ఉన్నాడు. అందుకు ఆయన మనకు సమీపంగా ఉన్నాడు. 75వ కీర్తన 1వ వాక్యాన్ని మనం చదువుకున్నప్పుడు, దేవా, మేము మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం, ఎందుకంటే నీవు మాకు సమీపంగా ఉండి ఆశ్చర్య కార్యములు జరిగిస్తూ ఉన్నావు. ఆయన సమీపంగా ఎందుకున్నాడు అంటే, ఊహించని కార్యాలు మన జీవితంలో జరిగించడానికి, ఎవరు విడిచినా, ఎవరు మరచినా ఆ ప్రభు మనల్ని మర్చిపోని దేవునిగా
మనకు సమీపంగా ఉన్నవాడు, మన మధ్య సంచరించుచున్న దేవుడు, మన మధ్య సంచరించుచున్న దేవుడు. ఏ స్థితిలో ఉంటే ఆ స్థితిలోనికి ఆయన మనకు సమీపంగా ఉండి మన మొర్ర విని ఆయన మనకు సహాయం చేస్తాడు అన్నది అది సత్యం. ప్రియులారా, 85వ కీర్తన 9వ వాక్యంలో ఆయనకు భయపడు వారికి ఆయన ఇచ్చే రక్షణ సమీపంగా ఉంది. అంటే ఆయన సమీపంగా ఉన్నప్పుడు రక్షణ కార్యం ఆయన జరిగిస్తాడు. మనం పొందుకున్న రక్షణలో మనం కొనసాగించగలుగుతాం. ఆయన లేని జీవితం అది శూన్యం, ఆయన లేని జీవితం అది చీకటి. కనుక ఈరోజు మన దేవుడు మనకు మొర్ర పెట్టినప్పుడల్లా ఆయన సమీపంగా ఉన్నాడు. 430 సంవత్సరాలు ఇశ్రాయేలీలు అరణ్య యాత్రలో ఉన్నప్పుడు వారు ఆకలిగా ఉన్నప్పుడు ఆకలి తీర్చినాడు, దాహం వేసినప్పుడు దాహం తీర్చినాడు. ఏమి అవసరాలు కలిగి ఉన్నారో ఆ అవసరతలన్నీ కూడా ఆయన తీర్చాడు. కనుక మనకు సమీపంగా ఉన్నట్టు మరి ఎవరికి ఏ దేవుడు లేడు కదా. ఆయన మనకు సమీపముగా ఉన్న దేవుడు. దేవునికి మహిమ కలుగునుగాక. నిజముగా మన పరిధిలోనే మన దేవుడు మన పక్షంగా ఉన్నప్పుడు ఇంతగా ప్రేమించేవారు ఎవరున్నారు? ఇంతగా కనికరం చూపు దేవుడు ఎవరున్నారు? అందుకోసమే ఈ దేవుని మనం మర్చిపోకుండా కృతజ్ఞత స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ ఆయన మనకు రక్షణ దుర్గమై రక్షణకర్త అయి ఆపత్కాలములో ఆయన సహకారిగా ఉపకారిగా మన దేవుడు మనకున్నాడు. ప్రియ దేవుని పిల్లరా, 22వ కీర్తన మొదటి వాక్యాన్ని మనం చదువుకున్నప్పుడు దావీదు మహారాజు ఏమంటున్నాడో చూద్దాం. నా దేవా, నా దేవా, నీవు నన్నేలా విడనాడితివి, నన్ను రక్షింపక నా ఆర్తధ్వని వినక నీవేళ దూరముగా ఉన్నావు, నీవేళ దూరంగా ఉన్నావు అని సంబోధిస్తున్నాడు దావీదు మహారాజు. ఆయన దూరంగా ఉండేవాడు కాడు. మనం లేకుండగా ఆయన ఉండలేడు. దేవుని పిల్లలతోనే ఆయన గడిపేవాడు. ఆయన సమస్తం మనకిచ్చేశాడు. తన సర్వస్వము అనుభవించడానికి దేవుడు హక్కుదారులుగా, ఆస్తికర్తలుగా తన స్వాస్థ్యమంతా ఆయన మనకిచ్చినాడు. దావీదు మహారాజు అంటున్నాడు, అయ్యా నీవెందుకు నాకు దూరంగా ఉన్నావు, నీవేళ దూరంగా ఉన్నావు. ఆయన దూరముగా ఉండే దేవుడు కాడు. ఆయన దూరంగా ఉండే దేవుడు కాడు. ఈరోజు క్రీస్తునందు నా ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు దూరంగా ఎందుకుంటాడు? దూరంగా ఉండేది మనమా ఆయన? ఆయన మొరపెట్టినప్పుడల్లా సమీపంగా ఉండే దేవుడని మనం వాక్యం విన్నా కదా. దావీదు మహారాజు ఏంటి, అయ్యా నీవేళ నాకు దూరంగా ఉన్నావు అంటున్నాడు. ఆ ఒక్క వాక్యమే కాదు, మరి ఈ 22వ కీర్తనలో 11వ వాక్యం కూడా మనం చదువుతున్నప్పుడు, శ్రమ వచ్చి ఉన్నది, సహాయం వాడెవడూ లేడు, నాకు దూరంగా ఉండకము అంటున్నాడు. అలాగే 19వ వాక్యంలో కూడా యెహోవా దూరముగా ఉండకము అంటున్నాడు. దేవుడు ఎందుకు దూరంగా ఉంటాడు? మనం కదా దూరంగా వెళ్ళిపోయేది, మనం కదా దూరంగా జీవించేది. దేవుడు సమీపంగా ఉండేవాడు కదా. మన సరిహద్దులలో, మన పరిధులలో మనం ఎక్కడ ఉంటే అక్కడ ఆయన ఉంటాడు.
మొరపెట్టినప్పుడు ఆయన మనకు సమీపంగా ఉండేవాడు కదా, మనకు రక్షణ దుర్గం కదా, ఆయన రక్షణకర్త కదా. నాకు దూరంగా ఉండకమని ఎందుకు ఆయన అన్నట్టు అంటే, ఇంకా పరిపూర్ణతలోనికి దావీదు మహారాజు దేవునిలో లేడు అని అర్థం వస్తుంది. ఇప్పుడు ఆయన దూరంగా ఉండేవాడు దేవుడు కాడు. దేవుడు దూరంగా ఉండడు. దాని విషయానికి నేను చివరిలో పరిపూర్ణంగా వివరిస్తాను. కనుక మనిషి దూరమైపోతూ ఉన్నాడు. దేవుడు దగ్గరకు వచ్చే కొలదిగా మనిషి దూరమైపోతూ ఉన్నాడు. నేను మీకు కొన్ని మాటలు నేను చదివి వినిపిస్తాను. సామెతల గ్రంథం 1వ అధ్యాయం 24 నుండి కొన్ని వాక్యాలు నేను చదువుతూ ఉన్నా. నేను పిలువగా మీరు వినకపోతిరి, నా చెయ్యి చాపగా ఎవరినూ లక్ష్య పెట్టకపోయిరి, నేను చెప్పిన బోధ ఏమీయూ మీరు వినక తోసివేసిరి, నేను గద్దింపగా లోబడకపోతిరి, కాబట్టి మీకు అపాయము కలుగునప్పుడు నేను నవ్వేదను, మీకు భయము వచ్చినప్పుడు నేను అపహాస్యము చేసేదను. భయము మీ మీదికి తుఫాను వలె వచ్చినప్పుడు, సుడిగాలి వచ్చినట్లు మీకు అపాయము కలుగునప్పుడు, మీకు కష్టము దుఃఖమును ప్రాప్తించినప్పుడు నేను అపహాస్యము చేసేదను. అప్పుడు వారు నన్ను గూర్చి మొరపెట్టుదురు కానీ నేను ప్రత్యుత్తరమియ్యకుందును, నన్ను శ్రద్ధగా వెతికెదురు కానీ వారికి నేను కనబడకుందును. ప్రియులారా, నేను పిలువగా మీరు వినకపోతారు, నేను పిలువగా వినకపోతారు. దైవదాసులు మైక్ అనౌన్స్మెంట్ చేస్తారు. ఆరాధన ప్రారంభించబడుతుంది, ఉపవాస కూడిక ప్రారంభించబడుతుంది, సువార్త కూడిక ప్రారంభించబడుతుంది. మీరు మీ పనులను విరమించుకుని సకాలంలో రావాలి. ప్రభు సన్నిధికి మనం అందరం కలిసి ఆయన పాడి కొనియాడుదాం, మహిమపరుచుకుందామని ఆహ్వానం పలుకుతాడు దేవుని నామమున. నేను పిలువగా మీరు వినకపోతురి, నేను చేయి చాపక ఎవరినూ లక్ష్య పెట్టకపోతురి, నేను చెప్పిన బోధ ఏమీ మీరు వెనుక త్రోసివేసితురి, నేను గద్దింపగా లోబడకపోతురి. దేవుని దాసుల ద్వారా, దైవజనుల ద్వారా దేవుడు మనతో మాట్లాడతాడు, మనల్ని గద్దిస్తాడు. అయితే దేవుడే కదా గద్దిస్తున్నాడు, దేవుడే కదా నన్ను క్రమపరుస్తున్నాడు, నేను సరిచేయబడాలి, నేను లోబడాలి కదా అని అలా అనుకోక దైవ సేవకుని అపార్థం చేసుకుంటున్నారు. ప్రియులారా, దేవుడు ఏమంటున్నాడంటే, నేను పిలువగా మీరు వినకపోతారు, నేను చేయి చాపగా మీరు లక్ష్య పెట్టకపోతురి, నేను చెప్పిన బోధకు ఏమీ మీరు వినక త్రోసివేసితిరి, నేను గద్దింపగా లోబడకపోతురి. మనుష్యుడే దేవుని సన్నిధికి రాలేకపోతున్నాడు. ఉపవాస కూడికలు జరుగుతున్నా, క్రమ కూడికలు జరుగుతున్నా, ఆదివారపు ఆరాధన జరుగుతున్నా, ఎవరు పిలిచారని, ఎవరు పెళ్లి కార్యక్రమానికి, వినోదాలకు, ఫంక్షన్కు వారు పిలిచారని మనుషుల పిలుపులకు వెళ్ళిపోయి దేవునికి దూరమైపోతూ ఉన్నారు. మీకా గ్రంథము 7వ అధ్యాయం 5వ వాక్యంలో, నీ స్నేహితుని నమ్మవద్దు, నీ ముఖ్య స్నేహితుని నీవు నమ్ముకొనవద్దు అని లేఖనం చెప్తుంది. ఈనాడు స్నేహితుల మాటలు విని ఎంతోమంది మోసపోయి దేవునికి దూరం అయిపోతూ ఉన్నారు. మనం ఎవరితో స్నేహం చేయాలి, మనం ఎవరితో మన కాలాన్ని గడపాలి? విశ్వాసితో కాలం గడపాలి. ఈ లోక స్నేహం దేవుని దృష్టికి వైరం. మందిరానికి వస్తున్న నీవు లోక సంబంధులతో నువ్వు స్నేహం కట్టకూడదు.
దేవుని పిల్లలతో నువ్వు గడిపితే దేవునిలో నువ్వు బహుగా వర్ధిల్లుతావు, విస్తరించబడతావు, ఆశీర్వదించబడతావు. ప్రియ దేవుని పిల్లలరా, కనుక నేను పిలువగా మీరు వినకపోతిరి అన్న మాట మనం చూసాం. మరొక విషయాన్ని కూడా మీ ముందు పెడుతున్నాను ప్రియులారా. ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 27-28 వాక్యాలు. వారు నా తట్టు ముఖము తిప్పుకొనక వీపునే తిప్పుకొనిరి, అయినను ఆపత్కాలములో లేచి మమ్మను రక్షింపుమని వారు మనవి చేయుదురు. నీవు చేసుకున్న దేవతలు ఎక్కడ ఉన్నవి? అవి నీ ఆపత్కాలములలో లేచి నిన్ను రక్షించునేమో. యూదా, నీ పట్టణములెన్నో నీ దేవతలనియే కదా. 29వ వాక్యం. మీరందరూ నా మీద తిరుగుబాటు చేసిన వారు నాతో ఎందుకు వాదించుతురని యెహోవా అడుగుచున్నాడు. వైపు చూపిస్తున్నారు. నేను మిమ్మల్ని పిలిస్తే రమ్మని చెప్తే ఇహ సంబంధమైన దేవతల వైపు చాలామంది అన్యులతో స్నేహాలు చేసి పాడైపోతున్నారు. అన్యుల సాంప్రదాయాలు, అన్యుల మర్యాదలు, అన్యుల కార్యక్రమాలు, అన్యుల పద్ధతులను అనుసరించుతూ చెడిపోతున్నారు. అన్యుల స్నేహముల ద్వారా దేవునికి దూరమైపోయి త్రాగుడులకు, జూదాలకు, ఇహపరమైన అలవాట్లైపోయి విశ్వాసులనే వాళ్ళు చాలామంది భ్రష్టులయ్యి తిరుగుతూ ఉన్నారు. క్రీస్తునందు నా ప్రియ దేవుని పిల్లలారా, నేను పిలవగా మీరు వినకపోతరి. రెండో విషయం, నేను వారిని పిలిచాను, వారు నా ముఖం వైపు చూడడం లేదు, వారు తమ వీపును నాకు చూపించారు. నేటి కాలంలో దేవుడు మనకు సమీపంగా ఉండి ఆయన సంచరిస్తూ ఉంటే మనకు సహకారిగా, ఉపకారిగా, ప్రేమ కార్యాలు ఆయన జరిగించడానికి ఆయన మన మధ్య సంచరిస్తూ ఉంటే మనము దూరమైపోతూ ఉన్నాం. దినదినం దూరమైపోతూ ఉన్నాం. ఈరోజు ప్రేమతో మీకు మనవి చేస్తూ ఉన్నా, దైవ సేవకులు ఎంతో ప్రయాసపడి ఏర్పాటు చేస్తున్న 21 రోజుల ఉపవాస కూడికలు, 50 రోజుల ఉపవాస కూడికలు, 40 రోజుల ఉపవాస కూడికలు, 7 రోజుల ఉపవాస కూడికలు, ఇలాగా విశ్వాసులైన మిమ్ములను బలపరచడానికి దైవజనులు మీ ఆత్మీయ క్షేమం కోసం, సంఘ క్షేమం కోసం కూడికలు ఏర్పాటు చేసినప్పుడు మనం వారు పిలిచారు, వీరు పిలిచారు, ఆ పని ఉంది, ఈ పని ఉందని దేవుడు సమీపంగా ఉండగా మనం దూరం అయిపోతూ ఉన్నాం. కారణం ఏమంటారు? ఆయన పిలువగా మనం వినకపోగా మనం వీపును చూపిస్తున్నాం. ఆ తర్వాత మరొక విషయాన్ని మీ ముందు పెడుచున్నాను ప్రియులారా. ఇర్మియా గ్రంథం 22వ అధ్యాయం 21వ వాక్యంలో, నీ క్షేమకాలమందు నేను నీతో మాట్లాడుతుని, అయితే వినను అని నీ వంటివి, వినకపోవటం నీకు బాల్యం నుండే నీకు వాడుక. నువ్వు ఇప్పుడు క్షేమంగా ఉన్నావు. దేవుని సన్నిధిలో అనేక మంది దీవించబడతారు ప్రియులారా. ఒకప్పుడు దరిద్రంలో ఉన్నప్పుడు, శాపములో ఉన్నప్పుడు ప్రభుల వారి సన్నిధికి వచ్చి దేవుని ఆశీర్వాదాలు పొందుకొని సర్వసమృద్ధిగా కలిగి జీవిస్తున్నప్పుడు, క్షేమం కలిగి ఉన్నప్పుడు దేవుడు అంటున్నాడు, క్షేమకాలంలో నేను నీతో మాట్లాడుతుని, వినను అని నీ వంటివి. సంఘములో ఎన్నో కూడికలు పెట్టుకొని దైవజనులు వర్తమానాల ద్వారా మిమ్మల్ని బలపరచాలని
కూడికల ద్వారా మిమ్మలను సత్యమని సర్వసత్యములను నడిపించాలని వ్యయ ప్రయాసతో దైవ సేవకులు ఏర్పాటు చేసుకున్న కూడికలలో నీవు అటెండ్ కాకపోగా ఎక్కడికెక్కడికో వెళ్ళిపోతున్నావు. నీ పక్కనే దేవుని మందిరం ఉంది, నీ ఎదుటే దైవజనుడు ఉన్నాడు, కానీ ఎక్కడో దూరాన వినోద కార్యక్రమాలు, ఎంజాయ్మెంట్ కోసం, ఎంటర్టైన్మెంట్ కోసం, క్షణ కాలపు ఆనందాల కోసం, సంతోషాల కోసం. నాకు స్నేహితుడునండి, ప్రాణ స్నేహితుడండి, వాడింట్లో వివాహ కార్యక్రమం జరుగుతుంది, నేను ముందుండాలి, నన్ను పిలిచాడు, తర్వాత కనబడతానండి, నేను వెళ్ళాలి అని ఇలాగా దేవుని కార్యక్రమాలను పక్కన పడేసి ఎవరెవరి కోసమో వెళ్ళిపోతూ ఉంటారు. క్షేమకాలంలో నేను నీతో మాట్లాడినప్పుడు నేను వినను అని నీ వంటివి. ప్రియ దేవుని పిల్లలారా, లూకాసు వార్త 19వ అధ్యాయంలో 43వ వాక్యంలో కూడా ప్రభువు దర్శించిన కాలమున నీవు ఎరుగకుంటివి. ప్రభువు దర్శించిన కాలమందు ఎరుగకుంటివి. యెహోవా దొరకు కాలమందు ఆయనను వెదకుడి, ఆయన సమీపంగా ఉండగా ఆయనను వేడుకొనుడి. ఒక కాలం రాబోతుంది ప్రియులారా, ఒక కాలం రాబోతుంది. ఏంటో ఆ కాలము అంటే, మందిరాలు ఉంటాయి కానీ మందిరం లోపల ఆరాధనలు జరగవు, దైవజనులు కనబడరు, పరిశుద్ధ గ్రంథాలు కనబడవు. ఇదిగో ఆమోసు గ్రంథం 8వ అధ్యాయం 11వ వాక్యంలో చెప్పబడుతుంది, ఇదిగో ఆహారము తినకపోవట కరువు కాదు, ఇదిగో ఒక కరువు రాబోతుంది, యెహోవా మాట వినకపోవట అనే కరువు. మీడియాలో వాక్యం చెప్పే వాక్యాలు మనకు వినబడవు, మైకులు మోగబోతాయి, వాక్యం చెప్పేవారు ఎవరు ఉండరు. ఒక కాలం రాబోతుంది. ఆమోసు గ్రంథం 8వ అధ్యాయంలో అక్కడున్న మాట 13వ వాక్యంలో అది చెడిపోయిన కాలం, అది చెడిపోయిన కాలం. ఇప్పుడు యెహోవా మీకు దొరుకు కాలం, మీకు అందుబాటులో మందిరం ఉంది, అందుబాటులో దైవజనుడు ఉన్నాడు, ఆయన సమీపంగా ఉండగా ఆయన వేడుకోవడానికి బదులు వీపు చూపిస్తావా? ఇప్పుడు కాదులే అని నేను వినను అని నీ ఇష్టం వచ్చిన చోటికి వెళ్ళిపోతావా? ప్రభు దర్శించిన కాలము అని ఎరుగక ఆయనకి దూరమైపోతావా? ఆయన ఉన్నప్పుడే రక్షణ పొందుకోవాలి. ఆయన శాశ్వతంగా దూరమైపోతే నిత్య నరకానికి వెళ్ళిపోతాం. ప్రియ దేవుని పిల్లరా, ప్రభువు సమీపంగా ఉన్నాడు, సమీపంగా ఉన్నాడు. రక్షణ పొందని వారు రక్షణ పొందుకొని, రక్షణ పొందిన వారు భయముతో వణకుతో ఆ రక్షణను కొనసాగించాలి. ఈరోజు ఎలా ఉంది మీ ఆత్మీయ జీవితం? పరిశీలన చేసుకోండి, పరిశోధన చేసుకోండి. అది మీ ఆత్మీయ జీవితానికి ఎంతో మేలుగా ఉంటుంది, ఎంతో ఆశీర్వాదకరంగా ఉంటుంది. యేసు ప్రభువారు ఒకసారి చూచినప్పుడు అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోయారు, బొత్తిగా చెడిపోయారు, దేవునికి పూర్తిగా దూరమైపోయారు. అయితే నేనే దిగి రావాలని దేవుడే మనిషిగా మారాడు, మన మధ్యకు నివసించాలని వచ్చాడు. యోహాను సువార్త 1వ అధ్యాయంలో మొదటి 2 వాక్యాలు 14వ వాక్యం మనం చదివినప్పుడు యేసయ్య వాక్యమై ఉన్నాడట. ఆ వాక్యం శరీరధారి అయి
మన మధ్య వసించెను అని ఉంది ప్రియులారా. ఎందుకు అంటే దూరమైపోయిన ఈ మనుషులను వెతికి తన దగ్గరకు చేర్చుకోవడానికి, దూరమైన వీరు, వీపు చూపిన వీరు, ఎంతగా పిలిచిన నొలని వీరిని ప్రభువు దర్శించిన కాలమున ఎరగకుండిన వీరిని వెతికి రక్షించడానికి మనిషి కుమారుడుగా, దేవుని కుమారుడుగా యేసు అనే నామకరణము ద్వారా ఆయనే దిగి వచ్చాడు. చెడిపోయిన మానవాళిని బాగు చేయాలి, వారినందరినీ రక్షించాలని, వారి పాపములకు శిక్ష తానే భరించడానికి, ఇక పాపముల నిమిత్తము బలులు లేకుండగా ఆయనే పస్కా బలి పశువుగా సిలువలోకి వెళ్ళి తన ప్రాణమును క్రయధనముగా చెల్లించి రక్తమును చిందించి దేవునికి దూరమైపోయిన వారిని తిరిగి సమీపముగా చేసుకోవడానికి ఆయన రక్తము కార్చాల్సి వచ్చింది. ఎందుకు ఆయన రక్తము చిందించాడు అంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వాక్యం, అయినను మనము దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన సమీపస్తులై ఉన్నారు. దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తం వలన సమీపస్తులై ఉన్నారు. పోయినవారు రాలా, తిరిగి తన సమీపానికి, తన దగ్గరికి చేర్చుకోవడానికి దేవుడే మానవునిగా రావాల్సి వచ్చింది. క్రీస్తు రక్తము ద్వారా ఆయన మనలను సమీపస్తులుగా చేసుకున్నాడు. అందుకోసమే ఆయన మనకు సమీపంగా ఉండే దేవుడు. మనం దూరంగా ఉంటే ఏమైపోతామో ఆయనకి తెలుసు. నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేరు. దేవునికి దూరంగా ఉండి మనము ఏమీ చేయలేం. కనుకనే ఆయన మరణ పునరుద్ధానము ద్వారా ఏం చేశాడు అంటే 103వ కీర్తన 12వ వాక్యంలో పరమటికి తూర్పు ఎంత దూరమో ఆయన మన అతిక్రమములను మనకు అంత దూరపరచి ఉన్నాడు. తూర్పు నుండి పరమటికి ఎంత దూరమో అంతగా మన అవిధేయతను, మన అతిక్రమమును ఆయన దూరపరిచినాడు తన శిలువ మరణము ద్వారా. ఇప్పుడు మనం దేవునికి సమీపస్థులమై ఉన్నాం. మీకు ఈ విషయాలు చెప్తుంటే మీకు ఏమనిపిస్తుంది? ఎందుకు మనము దేవునికి ఎందుకు దూరమైపోయినాం? ఎందుకు మనం దేవుడు సమీపంగా ఉన్నప్పుడు మనం ఎందుకు దేవునికి దూరం అయిపోయాం? యెషయా గ్రంథం 59వ అధ్యాయంలో మొదటి 2 వాక్యాల్లో రక్షింప నేరకై ఉండునట్లు యెహోవా హస్తము కురుచ కాలేదు, విన నేరకై ఉండునట్లు ఆయన చెవులు మందము కాలేదు, మీ దోషములు మీకును మీ దేవునికిని అడ్డుగా వచ్చెను. అది దేవుడు సమీపంగా ఉన్నప్పుడు మనమంతా ఎందుకు దూరంగా వెళ్ళిపోయామంటే మన పాపములు మనల్ని దేవుని నుండి దూరపరిచాయి. దేవునికిని మనకును కాకుండా అవి అడ్డు చేరినాయి. దేవుని సన్నిధికి రాకుండా అడ్డు చేరితే ఆయన శరీరం మన కోసం అడ్డుగోడగా ఉండి అడ్డుపడిన దోషాల స్థానంలో ప్రభువు వెళ్ళి రక్తము చిందించి
దేవాలయములో అడ్డుగా ఉన్న తెర పైనుండి కిందికి చినిగెను. అంటే దేవునికి మనం సమీపస్తులుగా ఆయన రక్తం ద్వారా చేర్చబడ్డాం. క్రీస్తునందు నా ప్రియమైన దేవుని పిల్లలారా, మీకు విషయాలు అర్థమవుతున్నాయని అనుకుంటున్నాను. నేను చాలా కాలం నుంచి మనం రక్షణ పొందాం. ఇప్పుడు పరిశుద్ధుల స్వాస్థ్యములో, తేజో నివాసుల స్వాస్థ్యములో, స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘంలో ఇప్పుడు ఆయనకు సమీపంగా ఉన్నాం. అయితే అపవాది తనకు సమయం కొంచెమని బహు క్రోధంతో దిగి ఎవరిని మింగుతుందాన్ని వాడు వెతుకుతూ ఉంటే, కొంతమంది అపవాదికి అవకాశం ఇచ్చి మునుపున్న విశ్వాస జీవితంలోంచి తొలగిపోయి భ్రష్టులైపోతూ ఉన్నారు. ఏశావు ఆశీర్వాదం పొందగోరి దాన్ని వెదకడానికి ఎంతో ప్రయత్నం చేశాడు, కానీ అవకాశం లేకుండా పోయింది. ఈరోజు ప్రియ దేవుని పిల్లలారా, దేవునికిని మనకు కానికుండా సాతాడు నేటికి వాడు పని చేస్తున్నాడు. పాపులు ఎలాగూ పాతాళం వారిని పట్టుకుంటుంది, ఈడ్చుకెళ్తుంది, అగ్ని గంధకాల మండు గుండంలో వారు వెళ్ళిపోతారు. కానీ దేవుని పిల్లలైన వారి చుట్టూ తనకు సమయము కొంచెమని అతడు బహు క్రోధంతో దిగి ఉన్నాడు. మనం ఇప్పుడు జాగ్రత్తగా ఉండాలి. దైవ సేవకుడు మన కొరకు ఏర్పరిచిన ప్రతి కూడికల్లో మనం అటెండ్ అవ్వాలి. వార కూడికలు ఉంటాయి, ఉపవాస కూడికలు ఉంటాయి, స్త్రీల కూడిక, బైబిల్ స్టడీ, యూత్ మీటింగ్, ఇలాంటి ఆదివారపు ఆరాధన కాకుండా వార దినాల్లో కూడికలు ఉంటాయి. ఆ కూడికలకు తప్పకుండా మనం అటెండ్ అవ్వాలి. వాటి నియామక కూడికలు అంటారు. వాటితో పాటు ఆల్నైట్ ప్రేయర్స్ ఉంటాయి, నెల చివరి కృతజ్ఞత కూడిక ఉంటుంది, కుటుంబ ఆశీర్వాద కూడికలు ఉంటాయి. ఎన్నో దైవ కార్యక్రమాలు దేవుని ఆత్మ ద్వారా ఆయన దైవ కార్యాలు ఏర్పాటు చేస్తున్నప్పుడు అవకాశం పోగొట్టుకోకుండా ఆ కూడికల్లో మనం అటెండ్ అవుతూ ఉండాలి. అయితే చాలామంది కాలక్రమేణా ఏమైపోతున్నారంటే, రక్షణ పొందినా కూడా కొన్ని పాత అలవాట్లు, అవి కొంతమంది చూడండి, దేవుని వాక్యం వినబడతా ఉంటుంది, ఆ అరుగుల మీద ముచ్చట్లతో, ముసలమ్మ ముచ్చట్లతో దైవ సేవకుడు ఇలా చెప్పవచ్చా, ఇలా మాట్లాడొచ్చా, అనవసరమైన ముచ్చట్లతో దిగి అక్కడ స్టార్ట్ అయిపోతూ ఉంటుంది. పాటలు పాడుతుంటారు, వాక్యం ఇక చెప్తున్న వాళ్ళు ఎవరు? కారణం ఏమిటి అంటే, పొందుకున్న రక్షణలో వారికి భయం లేక, సొంత రక్షణను కాపాడుకోవాలన్న ఆలోచన లేక, ముసలమ్మ ముచ్చట్లు సాతాను ద్వారా అవకాశం ఇచ్చి మళ్ళీ దూరం అయిపోతూ ఉన్నారు. ఒకప్పుడు దూరమైనప్పుడు యేసు ప్రభు వచ్చి మనల్ని సమీపస్తులుగా చేశాడు. మరి ఇప్పుడు ఎందుకు దూరం అయిపోతున్నారు? చూడండి, లేఖనంలో ఏం చెప్తాం చూడండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 20-21 వచనాల్లో, ఓ తిమోతి, నీకు అప్పగింపబడిన దానిని కాపాడి అపవిత్రమైన వచ్చి మాటలకును జ్ఞానమని అబద్ధముగా చెప్పబడిన విపరీత వాదములకును దూరముగా ఉండుము. ఆ విషయములో ప్రవీణులమని కొందరు అనుకొని విశ్వాస విషయంలో తప్పిపోయిరి. చూశారా, విపరీతమైన వాదనల్లో కొంతమంది మేము ప్రవీణులము, మాకు చాలా అనుభవం ఉంది, దాన్ని ఎలా వాదించాలో, ఎలా
దాన్ని డీల్ చేయాలో మాకు బాగా తెలుసు అని వ్యర్థమైన విపరీతమైన వాదాల్లో అనేక మంది ఉంటున్నప్పుడు నువ్వు వాటికి దూరంగా ఉండు అని లేఖనం చెప్తుంది. వాదాలకు, విపరీతమైన వాదాలకు బిడలైన మీరు తల్లితో వాదన చేయకూడదు, తండ్రితో వాదన చేయకూడదు. మీకు పాఠాలు నేర్పే ఉపాధ్యాయునితో వాదన పెట్టకూడదు. నీకు ఆత్మీయ పాఠాలు నేర్పుతున్న నీ దైవ సేవకునితో వాదన పడకూడదు. వాదన పడితే ఏమవుద్ది? అవునండి, వాస్తవాలు మేము తెలుసుకోవాలి కదా అని మీరు ఒకవేళ అలా మాట్లాడితే ఏం జరుగుద్దంటే, తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 14వ వాక్యంలో, వినువారిని చెరుపుట్టకే గాని మరి దేనికి పనికిరాని మాటలు గూర్చి వాదము పెట్టుకొనవద్దని ప్రభు ఎదుట వారికి సాక్ష్యమిచ్చుచు ఈ సంగతులను వారికి జ్ఞాపకము చేయము. వినువారిని చెరుపుట్టకే గాని మరి దేనికి పనికిరాని మాటలను గూర్చి, వాదాల ద్వారా చెరుపే కానీ దానిలో మేలు ఏమీ ఉండదు, కీడుకే కానీ మేలు ఏమి ఉండదు. దానికి దూరంగా ఉండాలి. దేవుడు మనకు సమీపంగా ఉన్నప్పుడు మనం దూరం చేసుకోవాల్సిన విషయాల్లో ఎవరితో వాదనకు దిగకూడదు. వాదాలు ఎవరితో మనం పెట్టుకోకూడదు. రెండవ విషయాన్ని మీ ముందు పెడుతున్నాను ప్రియులారా. 119వ కీర్తన 29వ వాక్యంలో, కపటపు నడత నాకు దూరము చేయము అని భక్తుడు ప్రార్థిస్తున్నాడు. కపటపు నడత నాకు దూరం చేయి అంటే, అందరూ ప్రభు బలలో పాలు పనులు పొందుతున్నారు. నేను 20 సంవత్సరాల నుంచి మందిరానికి వస్తున్నాను, నన్ను అదోలా చూస్తున్నారు. అయ్యా, నేను మారుమనసు పొందేశాను, నన్ను ముంచేయండి అని ఈ ప్రభు బలలో పాలు పనులు పొందడానికి కపటపు వేషం. చాలామందికి జీవితం మార్పు ఉండదు, జీవితంలో సత్యం ఉండదు, భక్తి ఉండదు, ఏమీ ఉండదు. కానీ ప్రభు బలలో పాలు పనులు పొందుతుంటారు. అదే నోటితో బండబూతులు తిడుతుంటారు, ఇతరులను శపిస్తూ ఉంటారు, గయ్యాళిగా బతుకుతూ ఉంటారు. నేను మీకు ప్రేమతో చెప్తున్నాను ప్రియులారా, మీ ఆత్మీయ జీవితం ఎలా ఉండాలంటే, సమీపంగా ఉన్న దేవుని చేతిలో మీరు ఆత్మీయంగా ఎదగాలి. ఆత్మీయంగా మీరు ఫలిస్తూ ఉండాలి, వర్ధిల్లుతూ ఉండాలి, ఆత్మీయతలో ముందు కొనసాగుతూ ఉండాలి. క్రమక్రమముగా ఆత్మీయతలో ఫలభరితంగా మీరు ఫలిస్తూ ఉండాలి. పరలోకానికి సమీపంగా వెళ్ళిపోవాలి. ఎంతో కాలం నుండి రక్షణ పొంది ఓ చిన్న పిల్లవాని చేత చెప్పించుకుంటూ ఉంటారు. కాలాన్ని బట్టి చూస్తే బోధకులుగా ఉండడానికి బదులు మీరు పాలు తాగే స్థితిలో ఉన్నారు. ఈరోజు క్రీస్తునందు నా ప్రియ దేవుని పిల్లలరా, కపటపు నడత హెజ్కేలు గ్రంథంలో 33వ అధ్యాయంలో 31వ వాక్యంలో హెజ్కేలుతో అంటున్నాడు, ఈ ప్రజలు రాదగిన విధంగా వస్తున్నారు, నువ్వు బోధిస్తున్నావు కాబట్టి ఎలా వినాలో వాళ్ళు వింటున్నారు. వారు వినటమంటూ వింటున్నారు కానీ విన్నదాన్ని బట్టి వారు ప్రేమను కనుపరచట్లేదు. వారి హృదయం దూరంగా ఉంది. లాభము కొరకు వారు వచ్చారు, ఏదో స్వస్థతల కోసం, ఏదో మేలు కోసం వారు వచ్చారు. కానీ ఆత్మీయతలో వారు జీవించక వాక్యానికి విరుద్ధంగా వారు జీవిస్తున్నారు. కపటపు నడత నాకు దూరంగా చేయము. చాలామంది దేవుని మందిరానికి వస్తున్నారు కానీ పరిశుద్ధ మందిరమే కానీ పరిశుద్ధమైన జీవితాన్ని జీవించలేకపోతున్నారు. ఈ లోకపు నటన త్వరలో గతిస్తుంది. మన జీవితం కూడా ఒకరోజు పట్టబడుతుంది.
వాస్తవంలోనికి రావాలి, మనం యథార్థతలోనికి రావాలి. యేసయ్య మన జీవితాన్ని, మన ఆంతర్యాన్ని చూచే దేవుడు. మూడవ విషయం, సామెతల గ్రంథం 20వ అధ్యాయం 3వ వాక్యంలో కలహానికి దూరంగా ఉండు అని ఉంది. ప్రియులారా, చాలామంది గయ్యాళితనాన్ని వదిలిపెట్టరు. రక్షణ పొందిన విశ్వాసులే ఇళ్లల్లో గయ్యాళులుగా జీవిస్తుంటారు. భర్త మీద గయ్యాళితనం, సేవకుని మీద గయ్యాళితనం, విశ్వాసుల మీద గయ్యాళితనం. ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 4 సార్లు గయ్యాళితో కాపురముట కంటే ఇంటిన ఒక మూలన ఉండటం మంచిది. ఒక ఇంటిన మూలన ఉండటం మంచిది, సూరు కింద ఉండటం మంచిది అని ఉంది మరో చోట. ఈరోజు కలహానికి కాలు దూవుతూ ఉంటారు. ప్రతిదీ సమస్యే, నోరు తెరిస్తే సమస్యే. కలహానికి దూరంగా ఉండాలి. అక్కడ ఎవరో గొడవ చేస్తున్నారు, ఇక్కడ అన్నం ఉడుకుతుంటుంది. ఆ కలహం చూడాలని వెళ్ళిపోతారు, ఇక్కడ వంట మాడిపోతుంది. ఆ కింద బాటం అంతా కూడా కాలిపోతుంది. ఆ స్టవ్ మండుతూ 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 ఆ పైపు కాలిపోతూ ఉంటుంది. ఆ గ్యాస్ బండ దగ్గరకు వచ్చి పేలిపోయి ఎన్నో ఇల్లులు తగలబడ్డాయి. చూశారా? చెడిపోయిన వారు చెడ్డ మాటలు వింటారట, బుద్ధిహీనులు ఆ చెడు మాటలు వింటారట. చూశారా? ఈ కలహానికి కారకులుగా వీరు మారిపోతారు. వినడానికి వెళ్ళి వీరే కారకులు అయిపోతూ ఉంటారు. కలహానికి దూరంగా ఉండమని లేఖనం చెప్తుంది. ఎక్కడన్నా గొడవ వచ్చినప్పుడు మనం తప్పుకోవాలి. ఇక్కడ కలహం జరగబోతుంది అన్నప్పుడు అక్కడి నుంచి తప్పుకోవాలి. ఆ స్థలాల్లో మనం ఉండకూడదు, ఆ స్థలాలలో ఉండకూడదు. ఎందుకు అంటే కలహం ఎక్కడ ఉంటే ఏం జరుగుద్ది అని మనం కాస్త లేఖనాలను పరిశోధించినప్పుడు మనకు చెప్పే విషయాలు ఏమిటి అని మనం ఆలోచన చేసినప్పుడు, ఈరోజు క్రీస్తునందు నా ప్రియమైన దేవుని పిల్లలారా, కలహమున్న చోట మనం ఉంటే అక్కడ నెమ్మది దొరకదు. ప్రియులారా, కలహమున్న చోట నెమ్మది ఉండదు అని సామెతల గ్రంథం 17వ అధ్యాయం 1వ వాక్యం. రుచి అయిన భోజన పదార్థములు ఉన్నను కలహముతో కూడి ఉండిన ఇంట ఉండుట కంటే నెమ్మది కలిగి ఉండి వట్టి రొట్టె ముక్క తినుట మేలు. కలహముతో కూడి ఉండిన ఇంట ఉండుట కంటే నెమ్మది కలిగి ఉండి వట్టి రొట్టె ముక్క తినుట మేలు. కలహం ఉన్న చోట నెమ్మది ఉండదు, సమాధానం ఉండదు, సంతోషం ఉండదు. అక్కడ ఈర్ష్య, భేదం అయి ఉంటాయి. కనుక దేవుని పిల్లలైన వారు కలహాలకు దూరంగా ఉండాలి. తర్వాత 23వ అధ్యాయం, నిర్గమకాండం 23వ అధ్యాయం 7వ వాక్యం, ఆ అబద్ధమునకు దూరముగా ఉండుము అని ఉంది. ప్రియులారా, అబద్ధానికి దూరంగా ఉండాలి. చీటికి మాటికి అబద్ధమాడుతూ ఉంటారు. ఒక అబద్ధము మనం ఆడామనుకోండి, దొరికిపోతానేమో అని ఒప్పుకోకపోతే ఆ అబద్ధాన్ని తప్పించుకోవడానికి మరొక అబద్ధం ఆడుతూ ఉంటారు. ఎందుకంటే అబద్ధమునకు జనకుడు అపవాది, వానిలో ఏమాత్రం సత్యం ఉండదు. ఇర్మీయా గ్రంథం 9వ అధ్యాయం 5వ వాక్యంలో, ప్రతి వాడట అబద్ధమాడుటకు తమ నాలుకలకు అభ్యాసము చేస్తున్నాడట. ఎదుటివారి తప్పులు పట్టడానికి, అబద్ధమాడడానికి నాలుకలకు అభ్యాసం. కొంతమందికి
లాభ అపేక్ష కలిగిన వారు అబద్ధాలు ఆడుతూ ఉంటారు. మనం కానీ ప్రకటన గ్రంథంలో 21వ అధ్యాయంలో మనం 8వ వాక్యంలో నరకానికి ఎవరు వెళ్తారంటే అందులో అబద్ధికులు ఉన్నారు ప్రియులారా. అబద్ధికులందరూ అగ్ని గుండంలో వేయబడతారు. కనుక మనం సమీపంగా ఉన్న దేవునికి మనము సమీపంగా ఉండడానికి ప్రభువు ఈ లోకానికి వచ్చి ప్రాణం పెట్టాడు కదా. మనము ఆయనకి సమీపంగా ఉంటే ఏమేం కార్యాలు జరుగుతాయి? అసాధ్యమైనది సాధ్యం మనకు బదులుగా ఆయన చేసి పెడతాడు. అడగక మునిపి అక్కర్లు తీర్చేస్తూ ఉంటాడు. పరిశుద్ధమైన సహవాసం ఆయన దగ్గర మనకు దొరుకుతుంది. ఆయన సన్నిధిలో సంపూర్ణ సంతోషం ఉంది. ఆయన సన్నిధిలో బల సౌందర్యాలు ఉన్నాయి. ఆయన సన్నిధిలో పరలోక రాజ్య ఆనందం ఉంది. కనుక దేవుని పిల్లలమైన మనం ఆయన మనకు సమీపంగా ఉన్నప్పుడు, ఎందుకు ఆయన సమీపంగా ఉన్నాడో ఆ అనుభవాలు మనం నేర్చుకొని, అమ్మ తన బిడ్డలకు దూరంగా ఉండలేదు. ముసలామె అయినప్పటికీ బిడ్డలు చల్లగా ఉండాలని వారి కోసం ఆస్తి సమకూర్చి, డబ్బును సమకూర్చి, వారిని పెద్ద చేసి పెళ్ళి చేసి వారు బిడ్డ పాపలతో సౌఖ్యంగా ఉండాలని రక్షణ పొందిన తల్లులు ఎప్పుడు కూడా వారి కొరకు ప్రార్థిస్తూ ఉంటారు. దేవుడు సమీపంగా ఆయన ఉంటాడు, కానీ ఆయన తన బిడ్డలను విడిచి ఆయన దూరంగా ఉండలేడు. మనము ప్రార్థించినప్పుడల్లా ఆయన మనకు సమీపంగా ఉన్నట్టు ఎవరికి ఏ దేవుడు లేడు. ఆయన ఎందుకు మనకు సమీపంగా ఉన్నాడంటే, మరింతగా దేవుని రాజ్యపు ప్రత్యక్షతలో ఆయన అనుగ్రహించే కృపా వరాలు, ఆయన ప్రసాదించే ప్రభావముతో కూడిన జీవితం, వీటన్నిటిని మనము అనుభవించగలుగుతాం. దేవునికి దూరపరిచేది ఏది కూడా మన ఇంట వంట ఉండకూడదు. దేవునికి దూరపరిచి దేనికి మనం అవకాశము ఇవ్వకూడదు. మన జీవితంలో దేవునికి ప్రాధాన్యత ఇవ్వాలి. అయా నీ ఇంటిని గురించిన ఆసక్తి నన్ను భక్షిస్తుంది అన్నాడు భక్తుడు. ఎప్పుడు దైవ ధ్యాసలోనే ఉండాలి, దైవ ధ్యానంలోనే ఉండాలి. మనం ప్రారంభంలో దావీదు మహారాజు 22వ కీర్తనల్లో, అయ్యా నీవు ఎందుకు నాకు దూరంగా ఉన్నావు, ఎందుకు నీవు నాకు దూరంగా ఉన్నావు అని దావీదు మహారాజు ప్రశ్నించాడు. నేను సమీపంగా ఉండే దేవుడును దూరంగా ఉండే దేవుడు కాదు అని దేవుడు తన్ను పరిచయం చేసుకుంటే, ఈ భక్తుడు అంటున్నాడు నువ్వు నాకు దూరంగా ఉండొద్దు. ఎందుకు దూరంగా ఉన్నాడు? దూరంగా ఉండడు. అనుభవాల్లోకి వచ్చిన తర్వాత తెలుసుకున్నాడు, అయ్యో తప్పు అయిపోయింది, నేనే కదా దేవునికి దూరం అయిపోయాను, దేవుడు నాకు దూరంగా లేడు అన్న సంగతి 139వ కీర్తనలో తెలుసుకున్నాడు. ప్రియులారా, మొదటి 2 వాక్యాలు, యెహోవా నీవు నన్ను పరిశోధించి తెలుసుకుని ఉన్నావు, నేను కూర్చునుట నేను లేచుట నీకు తెలియను, నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనస్సును గ్రహించుచున్నావు, నా నడకను నా పడకను నీవు పరిశీలన చేసి ఉన్నావు, నా చర్యలను నీవు బాగుగా తెలుసుకుని ఉన్నావు అంటూ 5, 6, 7 వాక్యాలు. యెహోవా మాట నా నాలుగుకు రాకమునిపే అది నీకు పూర్తిగా తెలిసి ఉన్నది, వెనుకను ముందును నీవు నన్ను ఆవరించి ఉన్నావు,
నీ చెయ్యి నా మీద ఉంచి ఉన్నావు. ఇట్టి తెలివి నాకు మించినది, అది అగోచరము, అది నాకు అందదు. నీ ఆత్మ యొద్ద నుండి నేను ఎక్కడికి పోదును, నీ సన్నిధి నుండి నేను ఎక్కడికి పారిపోదును. నేను ఆకాశమునకు ఎక్కినను, నీవు అక్కడ ఉన్నావు. నేను పాతాళమందు పండుకొనినను, నీవు అక్కడను ఉన్నావు. నేను వేకువ రెక్కలు కట్టుకుని సముద్ర దిగాంతములలో నివసించినను, అక్కడను నీవు నన్ను నడిపించును. నీ చేయి నన్ను నడిపించును, నీ కుడి చేయి నన్ను పట్టుకును. ప్రియులారా, నాకు దూరంగా ఎందుకున్నావు అని చెప్పిన దావీదు మహారాజు, అయ్యా నేను ఎక్కడికి వెళ్తే అక్కడ నువ్వు ఉన్నావు. ఆయన తోడుగా ఉండబట్టే దావీదు మహారాజు అంతకంతకు వర్ధిల్లాడు. ఆయన సమీపంగా ఉండే దేనికంటే మనము ఆత్మీయంగా వర్ధిల్లడానికి, ఇలాగా ఈ లోకంలో ఆ ప్రభువు కొరకు ఆ ప్రభు ఇచ్చే ఆయన సన్నిధిలో అసాధ్యమైనది సాధ్యం పరుచుకుంటూ దేవుని కొరకు మనం సాక్షులుగా జీవించుకుంటూ కొనసాగాలి. దేవుడు దూరంగా ఉండేవాడు కాదు, మనకు సమీపంగా ఉండే దేవుడు. ఆయన సమీపంగా ఉండగా యెహోవా దొరుకు కాలమందు ఆయనను వెదకుడి, ఆయన సమీపంగా ఉండగా ఆయనను వేడుకొనడి. ప్రార్థన చేద్దామా? తలలో వంచండి, కళ్ళు మూయండి, ప్రార్థన చేద్దాం. ఒకవేళ దేవునికి దూరంగా ఉన్నావేమో, ఇక నుంచి ఎప్పుడు దేవునికి దూరంగా ఉండకో. దేవుని కవిగిట్లో ఉండు, ఆయన కనుచూపు మేరల్లో ఉండు. నాకు దూరంగా ఉండి మీరు ఏమీ ఊచలేరు. శాశ్వతంగా ఆయనకు నువ్వు దూరం అయిపోతే నరకమే నీకు తుది ప్రతిఫలం. ఆయన సమీపంగా ఉండడానికి ఈరోజు చెప్పిన ఈ వాక్యాన్ని బట్టి, దేవా నేను నీ సన్నిధిలోనే గడుపుతానయ్యా. అందుకనే కదా దావీదు మహారాజు అన్నాడు, చిరకాలం అయ్యా నీ మందిరములోనే నేను జీవిస్తానయ్యా, నీ కృపాక్షేమాలే నా వెంట వస్తాయని 23వ కీర్తన 6వ వాక్యంలో పలికాడు. చిరకాలం నేను నీతోనే గడుపుతానయ్యా, కృపాక్షేమాలే నా వెంట వస్తాయని చెప్పాడు. కనుక దేవుడు మనకు సమీపంగా ఉన్నాడు, ఆయన సన్నిధిలోనే మనం జీవిద్దాం. దేవుని కృప మెండుగా నిండుగా మీకు అనుగ్రహించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామా? ప్రార్థన చేసుకుందాం.